మా వదిన పచ్చడి నూరుకోవాలంట, చాలా రోజులు అయిందంట గోంగూరకాయలు తినక. పచ్చడి నూరుకుంటాను, తీసుకుపోతుందంట, తెంపుతుంది. ఇట్లాంటి పచ్చడి వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. దోశ గింజలు వేసి గోలిచ్చి నూరాలి. మీ అమ్మ బాగా చేసేది గోంగూరకాయలు, పుట్టికాయలు మస్తు ఉంటుంది. మంచిగా ఇంకో బుక్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది పచ్చడి నూరుకుంటే. గట్టి ఉన్నాయి చెవితలు మా ఎర్ర గోంగూర కాయలు కట్ చేసి పచ్చడి నూరాలి. మా అన్నయ్య ఎగబెట్టు ఒక్కదాని మీద తినేవు, టేస్ట్ బాగుంటుంది. అమ్మ పచ్చిమిరపకాయలు గోలిచ్చి మంచిగా అయితే దోశ గింజలు అయితేనే మంచిగా ఉంటుంది. ఇలా వేస్తే అప్పుడు కానీ ఇప్పుడు పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ దోశ గింజలే రుచి ఉంటుంది. అయినా మేము కూడా పచ్చడి నూరి వీడియో పెడతాం, చూడండి. ఏదైతే ఇవే అనుకోవాలి. పచ్చడి మంచిగా గోలిచ్చి పచ్చిమిరపకాయలు వేసి పల్లీలు వేసి నూరుకొని ఎబ్బాయిలు వేసి నూరితే మస్తు టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇంకొక బుక్క ఎక్కువ తినబుద్ధి అవుతుంది. ఈ పచ్చడి తింటే అంత నీళ్ళు ఊరినట్టే ఉంటుంది. దొరికితే తెచ్చుకొని నూరుకొని తినుండ్రి, మస్తు టేస్ట్ ఉంటుంది ఎర్ర గోంగూర కాయల పచ్చడి. ఇప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నూరేది. ఇవి చెలకల్ల వండేది ఎక్కువ. చెలకల్ల వండితే తెచ్చుకొని వారానికి ఒకసారైనా పచ్చడి నూరుకొని తినేది. ఎర్ర గోంగూర కాయల పచ్చడి బాగుంటుంది. ఈ గోంగూర కాయల్ని ఇట్లా ఒలుచుకోవాలి, అన్ని రెప్పలు ఒలిచి ఈ కాయలు పక్కకి ఎండబెట్టుకోవాలి. వీటిని కూడా ఎండబెట్టుకుంటే మళ్ళీ గింజలు ఎండి మనకి పంట కక్కర వస్తాయి. రేపు మళ్ళీ గింజలు చల్లుకుంటే గోంగూర వస్తుంది. మళ్ళీ దీన్ని వేస్ట్ చేసేది ఏం లేదు. ఈ ఆకు గోంగూర ఆకులు లెక్కనే పుల్లగా ఉంటుంది ఈ కాయ కూడా. ఇట్లా ఒలుచుకోవాలి రెప్పలన్నీ మంచిగా ఒలిచి పచ్చడి నూరుకుందాం. ఈ కాయలేమో మళ్ళీ గింజలు ఎండబెడితే గింజలు వస్తాయి, మళ్ళీ పంట వేసుకోవచ్చు. గోంగూర ఆకులు వస్తాయి మళ్ళీ కాయలు ఎండబెట్టి పెడితే. ఇప్పుడు పుంటికాయల పచ్చడి నూరుతాయి. ఇంకా ఈరోజు పుంటికాయల పచ్చడి చేస్తున్నా. ఈ పుంటికాయలు ఇట్లా మంచిగా ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. చాలా తక్కువ పదార్థాలతో తయారవుతుంది ఈ పచ్చడి. నేను చాలా సింపుల్గా అయ్యే వంటలే చూపిస్తున్నా, అన్నీ పాతకాలం వంటలు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. నా వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీటికి కావాల్సిన పదార్థాలు దోస గింజలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు. ముందుగా దోస గింజలు మంచిగా వేయించుకోవాలి. దోస గింజలు మంచిగా చిటపట్లాడినాక వేయించుకోవాలి. దోస గింజలు మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. నేను వంటకి గానుగ నూనె వాడుతున్నా. ఈ గానుగ నూనె చాలా మంచిది. కోల్డ్ ప్రెస్ ఆయిల్. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇంతకుముందు గానుగ నూనె కావాలంటే నల్గొండ పోయి తెచ్చుకోవాల్సి ఉండే. ఇప్పుడు మా దగ్గరనే దొరుకుతుంది. మాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్. అప్పుడే పట్టిన నూనె పొయ్యండి అన్నయ్య అంటే పోసిళ్ళు. ఇక కింద మొత్తం ఇప్పుడే సెటిల్ అవుతుంది మంచిగా. మీరు కూడా కట్టి గానుగ నూనె వాడడానికి ట్రై చేయండి. ఇదే చాలా మంచిది ఒంటికి. గిల్లిన గోంగూర కాయల్ని మంచిగా నీళ్ళలో కడుక్కొని వేయించుకోవాలి. ఇప్పుడు నూనె వేసి. ఆయిల్ సరిపోదు, ఇంకో కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం గోంగూర కాయలు. ఈ గోంగూర కాయలు గోంగూర ఆకు లాగానే ఫుల్గా ఉంటాయి మంచిగా. ఈ కాయలు తొందరగానే మగ్గిపోతాయి నూనెలో. ఫుల్గా ఉండే ఏ వస్తువు అయినా తొందరగానే ఉడికిపోతుంది. మామిడికాయ అయినా గోంగూర అయినా. ఈ పుంటికాయలు మగ్గిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇట్లాంటి పచ్చళ్ళు రోట్లను రుబ్బుకుంటేనే మంచిగా ఉంటాయి. వెనకటి నుంచి ఈ రోట్లలో రుబ్బుకునేది కాబట్టి అంత కమ్మగా ఉండేది వెనకటోళ్ళు చేసిన వంటలు. ఇట్లాంటివి తెచ్చుకునేడానికి ప్రిఫర్ చేయండి.
ఇంకా ఎన్ని రోజులని మిక్సీలలో పచ్చళ్ళు రుబ్బుకుంటారు, ఇట్లా రోట్లలో నూరుకొని చూడండి ఒకసారి, మీరే చెప్తారు మంచిగా ఉంది టేస్ట్ అని. మిక్సీలలో రుబ్బితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ రోట్లో రుబ్బుకుంటే మంచిగా కొద్దిగా బరకలా ఉంటుంది, తింటే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. ముందుగా దోస గింజలు వేసుకోవాలి. ఈ పచ్చడికి దోస గింజలే కాంబినేషన్ మంచిగా ఉంటుంది. పల్లీలు గిన్నె వేస్తారు కానీ అంత టేస్ట్ ఉండదు. దోస గింజలు అయితేనే మంచిగా ఉంటుంది దీనికి. దోస గింజలు మంచిగా మెరిగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బుకోవాలి. మిరపకాయలకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తేనే మంచిగా మెదుగుతాయి అన్నమాట మిరపకాయలు. మిరపకాయలు కూడా మంచిగా మెదిగినాయి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న పుంటికాయలు ముక్కలు, పచ్చడి మంచిగా మెదిగింది. ఇక వేరే గిన్నెలకు తీసుకుందాం. ఇగో చూడండి ఎంత మంచిగా మెదిగిందో. మిక్సీలో అయితే పేస్ట్ అయిపోతుంది. ఇట్లా ఉండాలి మంచిగా పచ్చడి, తింటే పంటికి తగలాలి మంచిగా. మా అత్తమ్మ అయితే పచ్చడి నూరి ఇట్లా రోట్లోనే తాలింపు పెట్టి ఎత్తేది, ముందు ఎత్తకపోయేది మా అత్తమ్మ. ఇప్పుడు పుంటికాయల పచ్చడిలో పోపు పెట్టుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపులకి కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు. ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఇప్పుడే తెంపుకొచ్చినాను మా గార్డెన్లో. కొంచెం పసుపు, పోపు ఇట్లా కలుపుకుంటే మంచిగా ఈవెన్గా వేగుతాయి మంచిగా. పుంటికాయల పచ్చళ్ళలో పోపు వేసుకుందాం. ఇంకా వేడివేడిగా అన్నం అవుతుంది. వేడివేడి అన్నం వల్ల మంచిగా గోంగూర పుంటికాయల పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం, పుంటికాయల పచ్చడ, నెయ్యి, మంచి కాంబినేషన్. పుంటికాయల పచ్చడ చికెన్ మటన్ లెక్కనే ఉంది. ఏంది ఇది? వేడికలు పెట్టినావు ఏందన్నట్టు ఇది? నెయ్యి. ఏం కూర ఇది? పుంటికాయలు, గోంగూర కాయలు అంటారుగా. ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర కాయలు, పుంటికాయలు. ఎర్ర గోంగూర కాయలు. మటన్ మటన్ లెక్కనే ఉంది కదా, కీమా రైస్ లెక్కనే. బాగుంటుందా? బాగుంటుంది, తిని చెప్పట్లేదు. చికెన్ కూడా బాగుంది. బాగుందా? మంచిగా చికెన్ మటన్ కంటే బాగుంది, చాలా రుచికరంగా ఉంది, బాగా మంచిగా ఉంది.
ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చికెన్ ఫ్రై, లెగ్ పీస్ ఇలాంటివి ఏం తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి చెప్పు. బాగుంది, మంచిగా టేస్ట్ బాగుంది, తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పుడు మీ అమ్మ నూరేదా ఇది? ఉంటుంది బాబా. బయట వాతావరణం చల్లగా ఉంది చాలా. నెయ్యి వేసుకొని తింటుంటే ఉడుకుడుకు అన్నంలో బాగుంది, మంచిగా ఉంది, రుచికరంగా బాగుంది.